వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ చెప్పింది. ఏపీలో ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. మరో నెల రోజుల్లోగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. త్వరలోనే హామీ అమలుపై కమిటీ వేస్తామని, అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన తరువాత పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఏపీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ, జనసేన కూటమి ఈ హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామని సూపర్ 6 హామీల్లో కూడా చేర్చింది. దీంతో ఎన్నికల్లో మహిళా ఓటర్లు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటేశారని చెప్పొచ్చు. అయితే ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా ఇతర నేతలు కూడా కొలువుదీరారు. ఈ నేపథ్యంలో పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. నెల రోజుల్లోగా ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై అధ్యయనం 15 రోజుల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, తెలంగాణలో ఈ కమిటీ పర్యటించి పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అధ్యయనం జరుపుతుందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయగా, తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు చూసి జీరో టికెట్స్ ఇస్తున్నారు. ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతోంది. అయితే తెలంగాణలో మాదిరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారా, లేదా జిల్లాల లోపలి సర్వీసులకు మాత్రమే అమలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.